పాలిటిక్స్ పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. కొన్ని నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఫోకస్ ఉంది. అలాంటి వాటిలో ఒకటి నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడి నుండి టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి బరిలో ఉన్నారు. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రముఖ కాంట్రాక్టర్, ఆర్థికంగా బలమైన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయనను వైసీపీ అధినేత జగన్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొందరు అసెంబ్లీ అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి కోరారు. అయితే జగన్ ఇందుకు తిరస్కరించారు. దీంతో వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారు. నెల్లూరు నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన భార్య ప్రశాంతి ప్రస్తుతం టీడీపీ సభ్యురాలుగా ఉన్నారు. ఢిల్లీలో టీటీడీ తరపున దేవస్థానాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా టీడీపీలోకి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రశాంతి కోవూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ తరపున పోటీ చేస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో 1994, 1999లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోయారు. 2009లో మళ్లీ టీడీపీ తరపున ప్రసన్న కుమార్ రెడ్డి మూడోసారి గెలుపొందారు. 2011లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఏర్పాటు చేయడంతో ప్రసన్న ఆ పార్టీలో చేరారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012 బైపోల్స్ లో ఫ్యాన్ పార్టీ తరపున పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. 2014లోనూ వైసీపీ తరపున పోటీ చేసిన ప్రసన్న ఓడిపోయారు. మళ్లీ తిరిగి 2019లో వైసీపీ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. మొత్తం మీద ప్రసన్న కుమార్ రెడ్డి వివిధ పార్టీల తరపున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీలో ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిగా, వైసీపీలో ఉంటే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఈసారి టీడీపీ పక్కన పెట్టింది. పోలంరెడ్డి స్థానంలో వేమిరెడ్డి ప్రశాంత్కి సీట్ ఇచ్చింది. పోలంరెడ్డి 2004లో కాంగ్రెస్ తరపున, 2014లో టీడీపీ తరపున కోవూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరి కోవూరు కిరీటం ఎవరిదో తేలాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.